హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జమన్. ప్రతిరోజు వినూత్నంగా వెరైటీగా ఎన్కౌంటర్ అనే పేరుతో స్టార్ జమనం చేస్తున్న చాలా ఇంటర్వ్యూలకు మంచి స్పందన వస్తుంది. అదేవిధంగా చాలామంది అభినందిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, నిఖార్సైన నాయకులు గంపల రమణారెడ్డి అలియాస్ బాబురెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ చేయబోతున్నాం. ఈ ఎన్కౌంటర్లో పదునైన ప్రశ్నలు ఉండబోతున్నాయి. అవేంటో చూడండి. సార్ నమస్కారం. గంపలరెడ్డి గారు, వెల్కమ్ టు స్టార్ జమన్ న్యూస్ అండి. నమస్తే. ముందుగా మా స్టార్ జమన్ న్యూస్ ద్వారా ఒకే ప్రశ్న, మొదటి ప్రశ్న ఏంటంటే మీ అమ్మ నాన్నగారి నేపథ్యం. మీ అమ్మ నాన్న ఎక్కడ? ఫాదర్ రామకృష్ణారెడ్డి, మా మదర్ లలితమ్మ. మాది యాక్చువల్గా మా తాత వాళ్ళది పక్కన పురుగుండ్లపల్లి. మేము ఇక్కడ కరావలపల్లికి మా తాత వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. ఓకే. మా ఫాదర్ 25 years సర్పంచ్గా ఉన్నాడు. అప్పటి నుంచి మాకు రాజకీయ జీవితం బిగినైంది. అంటే మీ నాన్నగారు 25 years అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఏ పంచాయతీకి? మందలపల్లి అని పంచాయతీ, పెద్ద మేజర్ పంచాయతీ. ఓకే, మేజర్ పంచాయతీకి 24 years. అంటే ఏకగ్రీవమా పోటీ ఉండిందా? అప్పుడు పోటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. ఓకే. అంటే మీ తాతగారి తరఫున మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండిపోతారు. అంటే మీ అమ్మ నాన్న కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, మీ నాన్న రాజకీయాలకు రావడము. అంటే రాజకీయం ముందుకు బోర్ ప్రశ్న అంటే మనకు మీ బ్యాక్గ్రౌండ్ అంటే వ్యవసాయ కుటుంబం కుటుంబమే మాది. వ్యవసాయ కుటుంబం. ఓకే. అరక్ కాంట్రాక్టర్గా ఉన్నాడు. ఆ తర్వాత వ్యవసాయ కుటుంబమే మాది. ఓకే. వ్యవసాయం నుంచి వచ్చుకుంటూ రాజకీయాలు. ఓకే. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారు? నేను చాలా ప్లేస్లో చదువుకున్నాను. ఎలా అంటే నన్ను ఫస్ట్ చిక్బళాపూర్లో చదివించారు. ఓకే. తెలుగు రాలేదు అని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ 1 year ట్యూషన్, మళ్ళీ అనంతపురం, మళ్ళీ మా నాన్న ఫ్రెండ్ అతనికి ఏదో ఎంబీబీఎస్లో సీట్ కల్పించే అవకాశం ఇచ్చాడని ఆయన పిలుచుకొని పోయాడు. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ చేశాను. ఓకే. అంటే కారణం ఏంటి? వివిధ చోట్ల, వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్లేసుల్లో చదువుకోవడానికి కారణం ఏంటి? అప్పుడు మాకు కొంచెం గొడవలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో నన్ను మారుస్తూ వచ్చారు. ప్లస్ ఎడ్యుకేషన్ మెయిన్ ఇది కాదు. ఇప్పుడు తనకల్ అని ఉంది విలేజ్. అప్పుడు లిక్కర్ మామూలు నామినల్ రేట్ మాట్లాడుకొని స్కూల్లో ఏలం పెట్టేవారు. వాళ్ళు ఏదో 10,000 లాభం ఇచ్చి స్కూల్లో 10,000 ఇచ్చేసి వాళ్ళు గుడ్ విల్ కింద తీసుకొని స్కూల్కు వాళ్ళకి ఇచ్చేవారు. మా ఫాదర్ పోయి 1 lakh పాడాడు. ఓకే. 10,000 కాస్త 1 lakh అయింది. 1 lakh అయింది. 90,000 పెరిగింది. 90,000 వరకు లక్షకి. అప్పుడు 2 rooms కట్టారు. రూమ్స్ అప్పుడు కూడా స్కూల్కు 2 rooms కట్టారు. ఆ ఉద్దేశంతో ఆడ గుంటూరు అతను టీచర్ ఉన్నాడు. ఆయన లేదు నేను మా స్కూల్లో చేర్చాలా నీ కొడుకునని. అప్పుడు ఆడ 8th 9th ఇంటర్ దాకా అక్కడ చదివాను. ఓకే. అంటే మీ నాన్నగారు ఇట్లా వేలంపాట్లో ఎక్కువ పాడడం వల్ల మీకు కూడా టీచర్లు వేలంపాటు తీసుకోలేదు. ఓకే. సరే. అయితే మీ నాన్నగారికి ఎంతమంది సంతానం? మీరు ఎన్నవారు? మీరు ఒకరైనా? నేను ఒకరిని సిస్టర్స్ 2. ఒక ఆమె ఫిజికల్ హ్యాండిక్యాప్ట్, ఇంకొక ఆమె మా అమ్మ తమ్మునికే ఇచ్చాం కదిరి. ఓకే. ఆమె ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్. వెరీ గుడ్. ఓకే. మా బావ చైర్మన్ కూడా ఉన్నాడు, మున్సిపాలిటీ చైర్మన్. మరి మీకు ఎంతమంది సంతానం? నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ మ్యారీడ్ అయిపోయింది, కెనడాలో ఉంది. చిన్న అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది, హాస్పిటల్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఓకే. అయితే ఇక రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చామంటే మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణం ఏంటి? లే, మా ఫాదర్ నుంచి నేను అట్టే విధంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాను. ఓకే. మా ఫాదర్ ఉన్నప్పుడే నేను ఎంపీటీసీ అయ్యాను. ఓకే. అప్పట్లోనే చంద్రబాబుపై స్టేట్ లెవెల్ అవినీతి తీసింది నేను ఒక్కడనే. ఏ ఇయర్లో? ఐ థింక్ 88 పాల క్యాండిల్ ఇచ్చారు చూడండి. ఆ పాల క్యాండిల్ని బయటికి తీయడము నేనే. 89 నేనే ఫస్ట్ పాల క్యాండిల్ అవినీతి తీయడం నేనే. ఓకే. చంద్రబాబు పిన్న
వెంటనే బ్యాన్ చేసేసాడు అతను. బాలక్యాన్ 336 రూపాయలకు నేను కొనుక్కొని వచ్చాను, దాన్ని 800 చిల్లర బిల్ వేశారు వాళ్ళు గవర్నమెంట్కు. ఓకే. అదంతా అప్పుడే బ్యాన్ చేశారు. ఆ విధంగా స్పోర్టివ్గా వచ్చి పబ్లిక్ హెల్పింగ్ వాళ్ళ ఆఫీసులో వర్కులు చేయించడం, దాంతో ఆ విధంగా ఇదయ్యాను. ఎంపీటీసీ అయిపోయి నుంచి వెంటనే సర్పంచ్గా గెలిచాను. సర్పంచ్ అయిపోతానే మళ్ళీ వెంటనే సింగిల్ విండోగా గెలిచాను. సింగిల్ విండో గెలిచి మళ్ళీ టీడీపీలో కూడా సింగిల్ విండో గెలిచాను. గెలిచిన నుంచి ఇంకా అట్లా కంటిన్యూగా 25 years సింగిల్ విండోగా పనిచేశాను. ఓకే. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే టీడీపీలో కూడా వచ్చారా? టీడీపీలో కూడా సింగిల్ విండో ప్రెసిడెంట్, కానీ టీడీపీలోనే సర్పంచ్గా గెలిచాను. ఓకే. ఏ పంచాయతీకి? మందలపల్లి పంచాయతీ. అంటే మీ నాన్నగారు కొనసాగిస్తున్న దాన్ని పంచాయతీకే కంటిన్యూగా చేశాను. అంటే ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బాబురెడ్డి గంపల అలియాస్ గంపల రమణారెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవతారంలో దాదాపు 10 ఏళ్ళ నుంచి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 10-13 ఏళ్ళు 11 నుంచి తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడుగట్టిన తీవ్రవాది అని ఒక ముద్ర ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011 నుంచి. కానీ అంటే తెలుగుదేశంలో మీరు సర్పంచ్గా గెలిచారని చాలా మందికి తెలియదు, అదేలాగా మాకు చెప్పగలరా? తెలుగుదేశంలో గెలిచామండి. అప్పుడు పబ్లిక్ మనకు అంటే తెలుగుదేశంలో వెళ్ళడానికి కారణం ఏంటి? ఎప్పుడు తెలుగుదేశంలో కాదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే తెలుగుదేశం గవర్నమెంట్లో. అచ్చా, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా గెలిచాం. ఓకే. అంటే ఆ అనుభవం కూడా మీకు ఉంది? అనుభవం కూడా ఉంది. ఓకే. అయితే మీరు రోజు రోజుకి ఉనికి చాటుకుంటూ చేసుకుంటూ ముందుకు వచ్చారు. అయితే మరి గోరంట్లకి మీరు మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ గారు కూడా ఇవంటే మాది నాట్ ఓన్లీ గోరంట్ల, మందలపల్లి పంచాయతీ, గంగంపల్లి పంచాయతీ, పులేరు పంచాయతీ, గోరంట్ల పంచాయతీకి అంతా కలిసి ఒకే సింగిల్ విండో ప్రెసిడెంట్. సింగిల్ విండో కమ్మోరపల్లి ఇవన్నీ కలిసి ఒకే ఇది కాబట్టి దాంట్లో సింగిల్ విండో ప్రెసిడెంట్ క్లస్టర్ కింద వచ్చేసి ఇదైనా. ఓకే. అయితే 2014 మనకు అంటే 2013 రాష్ట్రం విడిపోయింది. దాని తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికలు ఓడిపోయింది. ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గానికి ధర్మవరం నుంచి శంకర్ నారాయణ గారు వచ్చారు. శంకర్ నారాయణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీ ఏం చేసిందంటే ఒక అంటే క్యాస్ట్ బేస్ ప్రకారం శంకర్ నారాయణకు పూర్వం ఎక్కువ ఉన్నారు అని ఫైనాన్షియల్గా ఉన్నాడు, చదువు అని ఇచ్చారు. బట్ నేను జగనన్న కూడా చేసిన పొరపాటు అదే. కులం చూడండి, గుణవంతులను చూడండి, అవినీతి పరులను చూడండి అంటే. బట్ అప్పుడు శంకరనారాయణకి తెలియదు, జగనన్నకు తెలియదు. మెత్తగా అప్పుడు ఇట్లా చేతులు కట్టుకొని మా కుటుంబం ఎట్లాదో అనేవాడు. అదే నారాయణ ఇప్పుడు ఆ విధంగా నార్పాసులతో గొంతు కోసేవాడని నిరూపించుకున్నాడు. ఇక్కడ దాదాపు 52 మాకున్న ఇన్ఫర్మేషను, పోలీస్ ఇన్ఫర్మేషను 104 అని. 52లో 48 ఒకే కులస్తులను, ఓన్లీ వన్ క్యాస్ట్ను వాళ్ళు టార్గెట్ పెట్టి ఇది చేశారు, కేసులు పెట్టించారు. అన్ని ప్రెస్ కేసులు. లేదంటే అనవసరంగా తెలుగుదేశంలో బాంబులు పెడితే 2 years తర్వాత పార్టీ వచ్చి నుంచి నేను పెట్టాను, అతన్ని పార్టీలో చేర్చుకుంటే నేను వాళ్ళ ఇంటికాడ పెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. అవి కేసులు కూడా కొట్టేశారు. కాంపౌండ్లో దొరికింది బాంబు పెట్టించారు కూడా. ప్రెస్ మీట్ కేసు కూడా కొట్టేశారు మొన్న. ప్రెస్ మీట్ కేసు ఏంటంటే దేశద్రోహం కేసు సెక్షన్ లేదు సార్. విలేకరుల మీద కూడా, విలేకరులు అనేది మనం స్పోర్టివ్గా తీసుకోవాలి. జనరల్గా ఎందుకు చెప్తానంటే వాళ్ళు విమర్శిస్తారు కదా, విమర్శను మనం అర్థం చేసుకోవాలి, తప్పు చేస్తున్నామా లేదా అనేది. కొంతమంది తప్పుగా కూడా విమర్శించవచ్చు, అబద్ధాలు చెప్పిండొచ్చు, కానీ బట్ మనము స్పోర్టివ్గా తీసుకొని పిలిపించుకొని నాయన ఇది కాదు నాయన ఇది నేను అని చెప్తే వింటారు. వాళ్ళ మీద ఫాల్స్ కేసు గవర్నమెంట్లో పెట్టినారు, సోమందేపల్లిలో పెట్టించినారు, అన్నీ మీకు గతంలోనే తెలుసు. ఓకే. అంటే అంతగా కేసు అంటే గతంలో అంటే 2014 నుంచి 19 వరకు మీరు కూడా శంకర్ నారాయణ కోసం పనిచేశారు, జగన్ గెలుపు కోసం ఆశయాన్ని కృషి చేశారు. గోరంట్ల మండల వ్యాప్తంగా ఒక గంపల అంటే ఒక ఇమేజ్ తీసుకొచ్చారు. అంటే డబ్బు ముఖ్యం మాదం మనకు జగన్ గెలవాలి నినాదంతో పనిచేశారు. మరి అంతగా పార్టీ కోసం కష్టపడి జెండా మోసిన మీపైన ఇన్ని కేసులు, ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిన కారణం ఏంటి? ఫస్ట్ జగన్ గారు నిలబడినప్పుడు మినిస్టరు రఘువీరారెడ్డి వైఎస్ఆర్ జెండా ఎన్నడం కూడా రాలే, కలర్స్ వచ్చాయి. మేము జెండా కట్టినాం రాజశేఖర రెడ్డి విగ్రహం కాడ, పీకిచ్చి కింద వేసాడు. అదే టైంకి నా బ్యాడ్ లెక్క ఏమో నేను పోయి గొడవ పడినాడు, మా జెండాని పీకేస్తా సార్. ఏం లేదురా రమణ మాట్లాడతాను మాకు బాగా, ఏం లేదు రమణ ఏం లేదు అది ఇది అంటే నేను కొంచెం గొడవ పడి అరిచిన.
మళ్ళీ అప్పుడు అషేన్ ఖాన్ అని మండల్ కన్వీనర్ ఉంటే అతన్ని అరిచిన మా జెండా బిక్కింది వేస్తారు అది ఇది అని. ఆ ఉద్దేశంతో నా మీద రౌడీ షీట్ పెట్టారు. అప్పటికీ కేసులు ఏం లేదు, సివిల్ కేసులు ముందర వేసి లేని కేసులను సృష్టించి పెట్టారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు కేసులు ఏం లేవు, నాకు పాస్పోర్ట్కి అప్లై చేస్తే రౌడీ షీట్ అడ్డం వచ్చింది. రౌడీ షీట్ అడ్డం వస్తే నేను అడిగా వెంకటనారాయణ. ఆ టైంలో మీ అమ్మాయి కెనడాలో ఉన్నారు, ఇట్లా నా భార్య చూడడానికి వెళ్ళారు. నా భార్య ఒకటి చెప్పలేదేమి అని అడిగా. అడిగితే ఏమన్నాడు, నేను చెప్పను, మీరు ఎడ్ల మాటని ఆయన డిఎస్పీ నాతో వచ్చి కలలేదు, రమాకాంత్ సార్ కలలేదు అన్నాడు. అన్న నాకు అర్జెంట్ ఉంది, మీరు చెప్పకపోతే ఇక్బాల్ సార్తో చెప్పించుకుంటానన్న. ఆ రోజు ఇక్బాల్ సార్ తాకు పోయినా చెప్పించుకున్నా. మళ్ళీ ఇక్బాల్ సార్ నువ్వెవరు చెప్పే కదా ఇదేనా, ఆయన దండిచ్చినాడు, డిఎస్పీకి చెప్పినాడు, ఎస్పీకి చెప్పినాడు చేయొద్దని. నేను ఆ తర్వాత ఏం చేశానంటే నేను ఇక్బాల్ సార్ కూడా నేను సీఎంకి చెప్తాను అంటే అప్పుడు చేతులు పట్టుకుంటాడంట. వదిలేయడానికి ఆటకి నేను కొద్ది రోజులు ఊరికే ఉన్నా. యాక్చువల్ జగన్ వచ్చాడు అప్పుడు కియోకు, అప్పుడు పాస్ కూడా అడిగిన, విఐపీ పాస్. విఐపీలో పాస్ అడిగినా నువ్వు పొద్దున్న 5 గంటలకు వస్తే ఇంటికి అట్టుకిస్తాను అన్నాడు. లేదు లేనా నేను నాకు జగన్కున్న అభిమానం ఎట్లంటే నేను రోడ్లో నిలబడితే కూడా కారులో పోతుంటే పిలిచి మాట్లాడేవాడు. గుర్తుపెట్టేంత వ్యక్తి మాట్లాడేవాడు. ఏమన్నా విశేషాలు ఎక్కువ అని 2 కిలోమీటర్లు పిలిచకపోయి విషయాలు కనుక్కొని మేము పోయేవాడు. అదేవిధంగా నేను అడుగుతాను, ఒకవేళ జగన్ సార్ ఏమైనా ఆన్ రోడ్డు పోతే హెలికాప్టర్ అన్న ఐడియా లేదు నాకు, అప్పుడు రోడ్డు అన్నారు ఫస్ట్లో. అడిగితే సరే నేను గోరంట్లకి నీళ్ళు అడుగుతానా అని చెప్పిన. అన్నాడు. నేను డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి పోయినాను, లెటర్ ఇచ్చినాను. ఆడ ఏం జరిగిందో తెలియదు. జగన్ నాకు అఫీషియల్స్ చెప్పింటారు అప్పుడంతా కమిషన్ల కోసము అవన్నీ ఇదైండేది అందరికీ తెలుసు. ఇంకా అన్నాడు, అప్పుడు అరిచినాడు. అరిస్తే అది నా మీద అప్పటి నుంచి కక్ష పెట్టుకోండి. నా వాలంటీర్లను బీకేయడము, మేము పెట్టిన డీలర్లను బీకేయడము, ఇంటెన్స్గా ఎవరన్నా నాతో మాట్లాడితే వాడిని కక్ష సాధింపు ధోరణిలో చూడడము, ఈ విధంగా చేస్తూ వస్తుంది. లాస్ట్కి ఒక రోజు అడిగేశా, నేనే చెప్పిందని ఇట్లా పక్కకు చూశాడు నాడు. ఇంకా నా భాషలో నేను తిట్టిన. ఆ రోజు నాకు ఆవేశం వచ్చింది, నా బాధ ఉంది, తిట్టిన. ఆ రోజు నుంచి నన్ను దూరం దూరం ఉన్నా కూడా నేనేం ఆ పార్టీకి మారలే, రెబల్గా నిలబెట్టించిన. 4 గెలిచారు. ఇంక 2 ఇంటెన్సివ్గా పోలీసులను పెట్టి కౌంటింగ్లో ఫాల్స్ చేసి గడ్డంతా నన్ను ఆ విధంగా జరిగింది. పొడుగుండ్లపల్లె సర్పంచులు కూడా ఆ విధంగానే జరిగాయి. బట్ ఇంక మనం వదిలేసిన పార్టీకి ఇంకా ఆ విధంగా ఆపదరించి ఈరోజు దాకా పార్టీలోనే ఉంటున్నాం. బట్ ఆయన్ని అక్కడ మార్చినప్పుడు కూడా మారుస్తారు ఉద్దేశంతోనే లాస్ట్ దాకా వెయిట్ చేశారు. మార్చిన దానికి ఇంకా నేను అక్కడ నామినేషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు మీరు శంకరనారాయణ పైన గారి కోపంతోనే మీకు గతంలో జరిగిన మనకు 2 పార్టీకి నష్టం వస్తుంది. శంకరనారాయణ ఉంటే 7 లీటర్ల పాలలకు చుక్కం విషయం వేసినట్లు అవుతుంది. జగన్ సారు 7 మంది ఎమ్మెల్యేలలో ఈ శంకరనారాయణ నుంచి 2 ముగ్గురు కూడా ఓడిపోవడానికి ఆస్కారం ఉంది. ఆ ఉద్దేశంతో వేసాను, అంతేగాని పార్టీకి ద్రోహం చేయాలా ఇంకోటని నాకు ఉద్దేశం లేదు. 7 లీటర్ల పాలలకు చుక్క విషయం వేసినట్లు వేశాడు. అది తెలియక ఎవరు మా గైడ్ ఇచ్చారో ఏమో తెలియదు. ఈయనకు ఒక గుణం ఉంది, ఎవరు సర్వే టీం ఉంటారో వాళ్ళని కొనేస్తాడు. ఫస్ట్ నుంచి మీ అంత పత్రికంగా మీకు లోకల్ కాబట్టి మీ అందరికీ తెలుసు. అది ఆ విధంగా చేసుకుంటూ పోతాడు. ఆ ఉద్దేశంతోనే పార్టీ నష్టపోతుందనే ఉద్దేశంతోనే వేసినాను, కానీ వేరే ఉద్దేశం ఏం లేదు. ఓకే. అయితే గతంలో అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్ టైంలో ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇలా ప్రతి ఇండిపెండెంట్ కూడా వేశారు. కానీ ముఖ్యంగా గోరంట్ల మండలంలో చాలా చోట్ల మీరు రెబల్స్ క్యాండిడేట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ కాదు, వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీ గెలిచిన వాళ్ళు కూడా పార్టీలోకి పంపించిన, ఓడిపోయిన వాళ్ళు కూడా పార్టీలోనే ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎంత మండల వ్యాప్తంగా ఎంతమంది నిలబెట్టారు? ఆ రోజు 12 మంది నిలబెట్టాం. 12 మందిని. ఎంతమంది గెలిచారు? 4 గెలిచారు. ఇంటెన్సివ్గా కౌంటింగ్లో 2 ఓడిచ్చారు. అదే పనిగా పొడుగులపల్లిను గడ్డంతన్నాను. అంటే సగం మంది గెలిచినట్టే. సగం మంది గెలిచారు, ఇబ్బంది ఏం లేదు. అంటే కారణం ఏంటి? అంటే పర్టికులర్ పార్టీకి వ్యతిరేకంగా దాంట్లో పార్టీ సింబల్ లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. పార్టీ సింబల్ లేదు. ఇండిపెండెంట్గా ఆయనకి ఎంత వ్యతిరేకత ఉంది అని తెలడానికి. అంటే అదే కాకుండా ముఖ్య కారణం చాలామంది నాయకులు అంటే గోరంట్ల మండలంలో కాకుండా చుట్టుపక్కల రాష్ట్రం మనకు నియోజకవర్గం తీసుకుంటే
పార్టీ గెలిచక ముందు ఒక రకంగా ఉండే వ్యక్తులు పార్టీ గెలిచాక చాలా మంది మారిపోయారు. తమ్ముళ్ళను పెట్టాడు, అందరికీ తెలుసు. ఇన్ఛార్జ్ తమ్ముళ్ళను పెట్టి మీ సోమంది పిల్లలు కూడా ట్యాప్కి 10,000 తీసుకున్నారని కూడా ప్రచారంలో ఉంది. మా గవర్నమెంట్లో 3 అంతస్తులు కడితే 3 లక్షలు ఇంది అప్రూవల్ ఇలే. అది ఒకటి తెలుగుదేశం జనరల్గా ఏం చేస్తారు, ప్రతిపక్షం ఏది ఉంటుందో వాళ్ళని సతాయిస్తారు. కానీ మీ పార్టీకి ఎవరు కష్టపడినారో వాళ్ళతో పిప్పి చేసి రక్తం తాగాడు. 3 అంతస్తులు రఘునాథ్ రెడ్డి అని ఈజ్ సీనియర్ మోస్ట్ లీడరు. ఆయన పాపం 2 కొడుకులు సాఫ్ట్వేరు, భూమి సొంత భూమి, ఇల్లు కట్టుకుంటా అంటే అప్రూవల్ 3 లక్షలు ఇచ్చినాడు. అదే నేను కాంగ్రెస్లో ఇప్పుడు టీడీపీకి వెళ్ళిపోయినాడు లషన్ ఖాన్ అని, అతన్ని పార్టీకి నేనే పిలుచుకొని వచ్చింది. అతను కళ్యాణ మండపం కడతా అంటే అతను దాదాపు 9 to 15 lakhs లాగారు. అవన్నీ ప్రచారంలో ఉన్న ప్రజలు లేకపోతే తెలుస్తుంది. ఓకే, అయితే 2019 తర్వాత మనకు జగన్ నగర్ వైనాట్ 175 అనే నినాదంతో చాలా చోట్ల చాలా మంది వ్యక్తులు మార్చారు, క్యాండిడేట్స్ మార్చారు. ఇక్కడ అక్కడ మార్చడం, కొత్త వాళ్ళు తీసుకున్నాం. ఇదే తరుణంలో మనకు పెనుగొండ నియోజకవర్గానికి కళ్యాణ్ దుర్గం నుంచి ఉషశ్రీ గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఉషశ్రీ వేయడానికి మేము వ్యతిరేకమేం కాదు. ఆమె పార్టీ బాగా రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఆమె మా కార్యకర్తలను బాగా కోఆపరేట్ చేస్తుందన్న ఉద్దేశంతోనే ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆ రోజు కూడా మేము స్టేట్మెంట్ ఇచ్చినాం, క్యాస్ట్ బేస్ మీద ఇక్కడ పంపిస్తున్నారు అని. ఆ ఉద్దేశంతోనే గుణవంతురాలు అనుకోండి మేము పార్టీకి పనిచేస్తున్నాం. బట్ ఇక్కడ పని చేస్తూ నేను అక్కడ నామినేషన్ వేశాను. ఓకే, అయితే ఉషశ్రీ చరణ్ గారి భర్త సరణ్ రెడ్డి గారు గోరంట్ల మండలం మొత్తంగా చాలా సుడిగాడ పట్టాయని చేశారు. ఎలా ఉంది స్పందన? ఎలా ఉంది ప్రజలు? స్పందన బాగుంది, బట్ స్పందన బాగుంది, ఇంకా బాగుండేది. కార్యకర్తలు ఆర్థికంగా కుమిలిపోయినారు. అయినా కూడా ఉషా చరణ్ గారు వచ్చినప్పుడు బాగా రిసీవ్ చేసుకున్నాం, ప్రతి పల్లెల్లో బాగా గౌరవించాం ఉంది. బట్ ఇప్పుడు కూడా మేము ముందు మెజార్టీకి 1000 అటు ఎక్కువే రావాలని ప్రయత్నం చేస్తాం. ముందు మెజార్టీకి ఏం తగ్గమనే ఆలోచనలో మేము ఉన్నాం. గతంలో ఎంత వచ్చింది మెజార్టీ? 16,000 వచ్చింది కదా టోటల్. అవును, అంటే మీ మండలం నుంచి? మా మండలం నుంచి 5,000 చిల్లర వచ్చింది. సో దాన్ని క్రాస్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. అయితే ఉషశ్రీ గారు వచ్చిన తర్వాత ఇటువైపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థిని సవితమ్మ గారు కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఉషశ్రీ గారికి వ్యతిరేకంగా ఉషశ్రీ నాన్ లోకల్, సవితమ్మ లోకల్ అనే నినాదం కూడా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాతో ముందు మెయిన్ గుణం అదే చెప్తున్నాను, కులం కాదు గుణం ఉండాలా అనే గుణాన్ని ప్లస్ రిసీవింగ్, పబ్లిక్ ప్రాబ్లమ్స్ తెలుసుకునే వాళ్ళను మనము పొలిటికల్గా నాకున్న అనుభవంలో బాగా ఆమె రిసీవ్ చేసుకుని ఒక విషయము మనం ఇట్లా మేడం పలాంది అంటే పలానా డిపార్ట్మెంటు అని ఇమీడియట్గా ఫోన్ కొట్టే కెపాసిటీ మేడంకి ఉంది. ఉషశ్రీ గారికి అనుభవం ఉంది బాగా. ఏదైనా కానీ ఒక ఏ ఆఫీసర్కి చెప్పాలా, అది ఏం చెప్పాలా అనేది మంచి అనుభవం ఉంది. అయితే ఉషశ్రీ గారు రాకముందు ఎలా ఉన్నదో తెలియదు, కానీ ఉషశ్రీ గారు వచ్చిన తర్వాత రిసీవింగ్ మీరు చాలామంది తీసుకున్న నాయకులు భారీగా తీసుకున్నారు, చాలా సంతోషపడ్డారు. అయితే కేవలం 10-15 రోజుల తర్వాత ఇక్కడున్న అలజడులు, వ్యతిరేకతలు అన్నీ ఆమె దృష్టికి వెళ్ళాయి. ఆమె కూడా ఏదో మీకు సమాధానం చెప్పిందంటే ఖచ్చితంగా గతం మాకు వద్దు అనే విధంగా మాట్లాడారంట. నిజమేనా? వాస్తవమే. ఇప్పుడు గతం గ్రూపులు వద్దు, అందరూ డైరెక్టర్ అండి, మీ పనులు చేసి పెడతా, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పేది వద్దు, మీ పనులు చేసి పెడతా. లైఫ్ లాంగ్ రాజకీయ నాయకురాలు విధంగా ఆమె మాట్లాడుతున్నది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఉషశ్రీ వర్సెస్ సబితమ్మ గారి పోరు ఎలా ఉండబోతోంది? కంచుకోట గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అంటున్నారు. అయితే చెప్తాను, ఆఫ్టర్ ఆల్ శంకరనారాయణ గెలిపించామంటారు. ఉషశ్రీ మేడం ఆల్రెడీ మంత్రి అనుభవరాలు, ఆమెను గెలిపించడం పెద్దదేం కాదు. ఓకే, అంటే పోటీ అయితే భారీగా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీలు చెప్పడం ఒకటే, శంకరనారాయణ గారిని పక్కన పెట్టినామంటే మనకు రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. అభివృద్ధి ఇంకేం పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లేదు. అంటే ఇది ఇచ్చారు కదా ఎంప్లాయ్మెంట్, సచివాలయాలు చెప్తా, మెగా డిఎస్సి మొన్న పెట్టినారు. బట్ ఒకేసారి పెట్టారు, అంటే ప్రతి సంవత్సరం పెడతామన్నారు, జాబ్ క్యాలెండర్ పెడతామన్నారు, రాలేదు కదా. మద్యపాన నిషేధం చేస్తామన్నారు, కేవలం మద్యం చెప్పేది. ఫస్ట్ మనము పూర్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకు అవకాశాలు ఇచ్చారు పిల్లలు చదువుకునేదానికి. ఫైనాన్స్ అంటే సిస్టమ్ ఈ 5 yearsలో మళ్ళీ చేంజ్ అయింది చూడండి. అగ్రికల్చర్ మీద పడినారు, ఇంకోటి పడ్డారు, డిఎస్పీ మీద పడారు, ఇంకోటి అట్లా. అంటే మన రాష్ట్రం యాక్చువల్గా
తెలంగాణ ఈజ్ మనకంటే మంచి ఫైనాన్షియల్ ఇన్కమ్ ఉండింది. మన వాళ్ళంతా హైదరాబాద్ని డెవలప్ చేసి ఆడ ఇన్కమ్ అంతా ఆడ పెట్టేసి మనకు అప్పులు ఇక్కడ చేసేస్తే మన పరిస్థితి ఏం చెప్పండి. దాన్ని నెగ్గుకుంటూ ఈ రోజు కూడా ప్రతి ఒక్కరికి పెన్షన్లు అయితే ఏమి ఓ దినం అటు ఇటు ఇవి 18,500 ఉమెన్ వాళ్ళకు ఇవ్వడము అవన్నీ జరుగుతున్నాయి. బట్ అవి ఫస్ట్ చేసేస్తే నెక్స్ట్ వాళ్ళు అడగరు. బీదోళ్ళని ఫైనాన్షియల్గా డెవలప్ చేసినప్పుడు నెక్స్ట్ వాళ్ళు అడగకుండా అప్పుడు నెక్స్ట్ డెవలప్మెంట్. అంటే కేవలం సంక్షేమ పథకాల ద్వారానే రాష్ట్రం అభివృద్ధి కాదు, నిరుద్యోగ యువత కల్పించాలి, పరిశ్రమలు రావాలి, మనకు ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటు మనకు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కూడా లేదు కాబట్టి దీన్ని డెవలప్మెంట్స్ లేదే. మన పక్క కొద్దిగా తక్కువ అని చెప్పచ్చు రాయలసీమలో. ఓకే, కోస్తాల్లో ఇప్పుడు షిప్ యార్డ్స్ వచ్చినాక ఆటోమేటిక్గా ఫ్యాక్టరీస్ వస్తాయి, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెరుగుతుంది. అవన్నీ మనకు సముద్రం అవకాశాలన్నీ యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఆ ప్రకారం ఇంప్రూవ్మెంట్ చూసుకొని పోయినా కూడా ఆ విధంగా చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి అంటే చెప్పడం తెలంగాణ ఇంప్రూవ్మెంట్ ఏంది, ఆశలను అక్కడ పెట్టాము, దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ అయితే మనకు తెలుగు నూకేశారు మీరు సపరేట్. ఇప్పుడు కూడా ఈస్ట్ వెస్ట్ అక్కడ పెట్టారంటే మన రాయలసీమకు అన్యాయమే కదా. రాయలసీమకు వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం. ఇప్పుడు మన కియో రావడం ఎట్లా, రాజశేఖర రెడ్డి పుణ్యాన వాటర్ రావడంతో మన కియో ఫ్యాక్టరీ వచ్చింది. బట్ ఇప్పుడు అందరినీవా అనేది చెరువులకు డెవలప్ చేసుకుంటూ పోతూ ఆటోమేటిక్గా ఇప్పుడు 2 చెక్ డ్యామ్ అనంతపూర్ దగ్గర కడుతున్నారు, ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా కొన్ని దానిలో ఇంకా మన పెనుగొండ అట్లా తాన ఈ ఎమ్మెల్యేలు హరాస్మెంట్ నుంచి గతంలో ఎమ్మెల్యేల హరాస్మెంట్ నుంచి వీరా బస్సులు వెళ్ళిపోయా. అది మీ హయాంలోనే పోయింది అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అదే మా హయాంలో నేను కాదంటంలే. వీరాబస్ అంటే కొంతమంది అవివేకులు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఉండే తన వాళ్ళకు భయపడి కొన్ని పరిశ్రమలు అవన్నీ రిటర్న్ వస్తున్నాయి. అవన్నీ జాకి మనకు సంబంధం లేదు, అవన్నీ రిటర్న్ నెక్స్ట్ 5 years వాళ్ళకు వాటర్ అవైలబిలిటీ కల్పించుకోకుండా ఎమ్మెల్యేలు కొంచెం అడ్డుపడుతుందో ఈ విధంగా పోయింది. చివరికి శంకరనారాయణ ద్వారానే ఇదైంది. అది వాటర్ కూడా మనం చూడాలి కదా, ప్లస్ ఎలక్ట్రిసిటీ చూడాలి. రెండు కావాలి. మన రాయలసీమకు ఇది లేనప్పుడు పోలవరం కంప్లీట్ అయితే మనకు వాటర్ వస్తుంది. శ్రీశైలం నుంచి మిగులు జిల్లాలో వస్తే ఆడ ఎలక్ట్రిసిటీ అయితే అది అక్కడ డైవర్ట్ అవుతుంది, ఇది ఇక్కడ డైవర్ట్ మనకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంతవరకు మనకు కొంచెం కష్టమే. ఇప్పుడు రావాలంటే ఇమీడియట్గా ఫ్యాక్టరీ రాలేదు కదా, వాడికి కూడా ట్రాన్స్పోర్ట్ ఉండాలి, వాడికి చీప్ ఉండాలి. ట్రాన్స్పోర్ట్ అంటే నియరెస్ట్ హైవే ఉండాలి, ఎయిర్పోర్ట్ ఉండాలి. మనకు హైవే ఉంది, నియరెస్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా ఉంది, మనకేమి ఇబ్బంది ఏం లేదు. బట్ వానికి వేరే కంట్రీస్కు పంపిల్లన్నప్పుడు షిప్ యార్డ్ చీప్ కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు వస్తారు. ఓకే, అయితే ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అని చెప్పడం సరైన పద్ధతి అంటారా? అది 3 రాజధానులు ఎందుకని చెప్పారు, మీరు చెప్పారు కదా. ఇప్పుడు అంతా హైదరాబాద్లో డెవలప్ చేసేసి ఇడాన్ని అంటే కేవలం రాయలసీమ కేవలం ఒకే కోర్టు మాత్రమే ఇచ్చారు కదా. అంటే మనం ఎప్పుడు తగాదాలు చేసుకుంటూ అంటారు, కోర్టులో కేసు తెలుసుకుంటే ఇవ్వాల్సిందే కదా. సరైన నిర్ణయం అనుకోలేదు నేను. దాని విషయంలో పునరాలోచిస్తున్నారు, మన కూడా చెప్పారు. వాళ్ళు పునరాలోచించిన తర్వాత, ఎందుకంటే ఇదంతా ఎలక్షన్ పీరియడ్లో మాట్లాడకూడదు, ఆ ఉద్దేశంతో నేను పునరాలోచించమని కోరుతున్నాను. ఓకే, అయితే మన ఆంధ్రప్రదేశ్లో మనం ముఖ్యంగా పెరుగు నియోజకవర్గంలో మనకి ఇంకా భవిష్యత్తులో ఏ ఇంప్రూవ్మెంట్ జరగబోతుంది? మెడికల్ కాలేజ్ ఇచ్చినారంటే అంతకంటే ఏం కావాలో చెప్పు. మెడికల్ కాలేజ్ ఇచ్చినారంటే ఫర్ ఇయర్ 150 మంది స్టూడెంట్లు వస్తారు. వాళ్ళ స్పెషాలిటీ, వాళ్ళకు అకామిడేషన్ అవన్నీ పబ్లిక్ టోటల్గా పెనుగొండ గుట్టలు కదా, దాన్ని డెవలప్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా డెవలప్ అయినట్లే కదా. మనము ఫార్మ్ దగ్గర మెడికల్ కాలేజ్ నుంచి మన వాళ్ళకి హెల్త్ కేర్ ఉంటుంది. మెడికల్ కాలేజీలో ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ ఉంటుంది. హై టెక్నాలజీ మిషన్స్ ఫ్రెష్గా వస్తుంటాయి. ఓకే, అయితే కేవలం మెడికల్ కాలేజ్ ఒకటి సరిపోతుందా? అంటే కేయాలంటే ఇంకో 2-3 పరిశ్రమలు వస్తే చాలా మంది, ఎందుకంటే వాటర్ మెయిన్ వాటర్. ఓకే, ఇప్పుడు చూడు, ఇప్పుడు డ్రై అయిపోతే గొల్లపల్లి డ్యామ్ డ్రై అయిపోయిన అనుకో, కియో కూడా ఉండదు. వాటర్ అనేది వాటర్స్ అన్నీ ఉండేది. మనకు సోర్సెస్ లేవు, నదులు లేవు, డిపెండ్ ఆన్ ఓన్లీ రెయిన్ వాటర్.
అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం డెవలప్ చేసుకోవాలా. వాటర్ వాటికి మనకు జగనన్న వచ్చిన నుంచి అన్ని చెరువులు సాధ్యమైన అన్ని చెరువులకు నింపారు అవును. వాటరు. అగ్రికల్చర్కి కూడా ఎవరు వాడుకోలే, బోర్లు కూడా ఓవర్ఫ్లో అయినాయి. ఇలాంటి రీఛార్జ్ కూడా చాలా రీఛార్జ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి వస్తే ఇండస్ట్రీస్ నిలబడవు కదా. ఓకే. అయితే ఈ రాజకీయాల పక్కన పెడితే మీరు ఇప్పుడు జరగబోతున్న ఈ ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా మీరు నామినేషన్ వేశారు, కారణం ఏంటి? అంటే అక్కడ శంకరనారాయణ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మెయిన్ అదే ఉద్దేశం. శంకరనారాయణ గారు నిజాయితీపరుడు కాదు, అవినీతిపరుడు. ఆ ఉద్దేశంతోనే వేశాను. ఎక్కడ ఆధారాలు లేవు కదా అవినీతి పొడని, సాక్షాధారాలు ఇప్పుడు లేవు కదా. ఎందుకండి ప్రతి పత్రికలో వచ్చినాయి, ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, గవర్నమెంట్లో విచారించండి. అంటే సాక్ష్యాధారాలతో లేవు కదా. సాక్ష్యాధారాలు లంచాలు ఇచ్చేదాన్ని తీసుకునేదాన్ని సాక్ష్యాధారాలు ఉంటాయి. అతను చేస్తున్న పనితీరు నచ్చక ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయారు. కియో ఇండస్ట్రీస్ 2 వెళ్ళిపోయినాయి, వాస్తవమా కదా మీకు తెలుసు. వీరా బస్సులు వెళ్ళిపోయాయి. ఇవన్నీ డిమాండ్ ఆఫ్ లంచానికి సాక్ష్యాధారాలు ఉండవు కదా. సో పబ్లిక్ మళ్ళీ ఈడ డీలర్లు డబ్బులు ఇకపోతే తీసేశారు. అవి కావాలంటే వాళ్ళే చెప్తారు సాక్ష్యాధారాలు. వాలంటీర్లతో డబ్బులు తీసుకున్నారు వాళ్ళే చెప్తారు. ఆ సింగరేటిపల్లిలో అంగన్వాడీ పోస్టు డబ్బులు తీసుకొని టీడీపీ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళే చెప్తారు. గంగంపల్లి పరిస్థితి అదే. ఇలా లంచాలకు సాక్ష్యాధారాలు ఎక్కడా ఉండవు. సర్వే చేయించుకోండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి, సిబిసిఐతో ఎంక్వైరీ చేయించుకోండి, బయటకు వస్తాయి. ఓకే. అంటే పర్టికులర్గా బాగుంటుంది. ఓకే. అనంతపురం పార్లమెంట్కు ఎంపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ వేశారు, అది ఆల్మోస్ట్ ఆల్ ఓకే అయినట్టుంది. అయితే గెలుస్తానని ధీమా ఉందా? ఏ నమ్మకం చేశారు మీరు? గెలుస్తానని ధీమా ఉంది. ఎందుకంటే ఆడ నిలబడిన ఎంపీలంతా డిబేట్ పెట్టండి, వర్షన్ ఒకటే. పబ్లిక్ కావాల్సిన పార్లమెంట్లో ఏం మాట్లాడతారో చెప్పమనండి. నేను ఒకటే చెప్తున్నా. ఓకే. నాకే ప్రజలు అవకాశం ఇస్తే పార్లమెంట్లో 5 ఇయర్స్లో ప్రతి కుటుంబానికి రిజర్వేషన్ వచ్చే మార్గం చెప్తా. పార్లమెంట్లో అనర్గళంగా చెప్తాను. దానికి వాళ్ళు సమాధానాలు ఇచ్చిన దానికి కూడా నేను క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తా. వాళ్ళని ఒప్పించి ప్రతి కుటుంబానికి రిజర్వేషన్ 50%లోనే ప్రతి కుటుంబానికి రిజర్వేషన్ వచ్చే మార్గాన్ని ఏర్పాటు చేస్తాను. ఎలాగది? ఎలా అంటే డిబేట్ పెట్టగలరా లేదు చెప్పంటే చెప్తా ఓపెన్గా. నాకేం మచ్చుతున్న ఒకటి 2 చెప్పండి చాలు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కు రిజర్వేషన్ తీసి ఓకే ఎంత పర్సెంటేజ్ పోతుందో చూడు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫీజు ఎంత? ఓకే. కార్పొరేట్ స్కూల్లో 2 లక్షలు 3 లక్షలు పెట్టి చదివించే వాళ్ళని వాళ్ళు తీసేయి. దే ఆర్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్. అదే రిజర్వేషన్ ఇవ్వండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు రాదు? సో కాన్సెప్ట్ అయితే అది. అయితే ఖచ్చితంగా మీరు గెలిచే అవకాశం ఇస్తే ప్రజలు ఇస్తే ఖచ్చితంగా మాట్లాడతా. ఇంకోటి రైతులకు ప్రతి ప్రభుత్వం చెప్తాను రైతులు ఎన్నముక. కానీ రైతు పరిస్థితి చాలా దారుణం చెప్తే చాలా దారుణంగా ఉంది. మా జగనన్న కూడా అర్థం చేసుకోవటం లేదు. కానీ రైతుల పరిస్థితి ఇప్పుడు ఏమంటే పెంచినాడు 13.5 నుంచి 16,000 చేశాడు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. అంటే రైతులు చాలా ఏమో ఎక్స్పెక్ట్ చేశారంటే ఇప్పుడు చాలా ఆశపడుకున్నారు. నేను ఒక్కటి చెప్తా. నేను ఒక్క తూరు జగనన్న అడిగా. ఫస్ట్ పులివెందుల్లో ఇది పెట్టినాడు, మన బడ్జెట్ ఎంతనా అన్నాడు. అప్పుడు కాదు 1,26,000 కోట్లు ఉండింది. 1,26,000 కోట్లు ఉంటే రైతులు రుణం ఎంత ఉందో తెలిసిన లేదన్నా నాకు ఐడియా లేదు అన్న. 1,36,000 కోట్లు, ఇంకా 10,000 ఎక్కువ. 10,000 కోట్లు ఎక్కువ. 10,000 కోట్లు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఓడిపోతాంలే. నిజాయితీగా నిజం చెప్తాం ప్రజలకు, రైతులకు. మన పార్టీ పెట్టిన అబద్ధాలు చెప్పి మనం ఎదగాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఆ కాన్సెప్ట్ నాకు ఆపద్దు నచ్చింది, ఈరోజు నచ్చింది. ఓకే. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పక్కన పెడితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇదే మీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ వచ్చే గోంట్ల మీదుగా వెళ్ళారు. ఒక పంట ఎండిపోయింది, అది శనగ పంట. మా ల్యాండ్లోనే రైతులు ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పట్టుకలు తీసుకుని మరీ చూపించారు, ఎక్స్ప్లెయిన్ చేసి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. రైతులు కూడా చాలా మంది. అంటే ఆ అనుభవం ఎలా ఉంది మీకు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ప్రపంచం, అలాంటి వ్యక్తి ఒక సీఎం యంగ్స్టర్. అనుభవం ఎలా ఉంది మీకు? జగన్ సార్ యంగ్స్టర్,
బట్ సీఎం ఇచ్చి ఫైనాన్షియల్గా స్టేట్ ప్రాబ్లంలో ఉంది, అట్లా ముందుకు తీసుకుపోవడానికి ఇంత త్యాగం చేసినాడంటే గొప్పే. బట్ దాంట్లో కొన్ని పోతాయి, కొంతమందికి చేయలేకుండా పోవచ్చు, రైతులకు చేయలేకపోవచ్చు, ఇంకొకరికి చేయలేకుండా పోవచ్చు. రైతులకు నేను అనేది ఎప్పుడు వద్దు, పంట పోయినప్పుడు నష్టపరం పావుల వడ్డీ. గతంలో పావుల వడ్డీ అందరికీ వచ్చేది, ఇప్పుడు ₹1,00,000 వస్తాను. ₹1,00,000 అంటే 3 ఎకరాలు ఉండే వాళ్ళకే వస్తాను. అది ఆయనకు అనర్గళంగా చెప్పేవాళ్ళు లేరు. చెప్పాలి పూర్తిగా. ఎమ్మెల్యేలు ఉన్నారు, కారు ఉంది, గన్మెన్లు ఉన్నారు, తిరుగుతున్నారు, అంత పెద్ద జీతాలు వస్తాయి వాళ్ళ ఖర్చులకు. ఆయనకు గైడ్ ఇచ్చేవాళ్ళు లేరు, గైడ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందుకే 3 లక్షలు పెట్టినాడు, అదే ఇన్ఫర్మేషన్ కరెక్ట్. 3 లక్షలు పెట్టినాడు, 3 లక్షల దాకా వడ్డీ లేని రుణాలు. ఓకే, దానికి సంతోషమే. ఇప్పుడు అందరికీ రైతులందరికీ వస్తాయి, చిన్న పెద్ద అన్నీ రైతులకు వస్తాయి. ఓకే, అయితే ఈ ఎన్నికల్లో బట్ ఇంకోటి ఓల్డ్ సిస్టమే ఇన్సూరెన్స్ బాగుంది రైతులకు. రైతులు మానాన్ని రైతులు డబ్బులు కట్టుకుంటాడు, ఎకరాకు పంట నష్టమైన అనుకో బ్యాంకులు ఇస్తాయి ఇది. బట్ హార్టికల్చర్లోకి పోయేళ్ళకి మన పక్క ఇన్సూరెన్స్ లేదు, ఈ మామిడి తోటలకు, సీనా తోటలకు కన్నా దానిలో కూడా పెడితే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. ఓకే, అంటే ప్రతిపాదన చేశారా జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళరా ఇది? అంటే ఆఫ్టర్ అంటే మనం ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్ మాట్లాడకూడదు. ఆఫ్టర్ ఎలక్షన్ సీఎం పబ్లిక్ ఈ పొద్దు కూడా వై నాట్ 175 అంటే ఈజీగా వచ్చేది. ఓన్లీ సీఎం తాకి మార్నింగ్ ఈవినింగ్ 1 అవర్ పబ్లిక్తో కలుస్తూ ఉండింటే ఈరోజు కూడా వచ్చేది. దానికా భయపడాల్సిన పని లేదా. పబ్లిక్ పోతాండ్రి, ఎమ్మెల్యే చేసే తప్పులు చెప్తాండ్రి, పలానా లీడర్ ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్తాండ్రి, అన్నీ చెప్తాండ్రి. దాన్ని బేస్ చేసుకొని ఆయన టికెట్ కరెక్ట్గా చేసుకుండు. ఎప్పుడు పబ్లిక్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రవీందర్ రెడ్డి మాకు ఎమ్మెల్యే. మేము ఇరిగేషన్ కార్యకర్తలందరికీ అవకాశం కల్పించాలని చెప్పి ప్రతి చెరువుకు 5 lakhsకు ఎస్టిమేట్ వేసుకొని పోయాం. ఓకే, వేసుకొని పోతే రాజశేఖర రెడ్డి దగ్గర పోతే ఓకే అనేసాడు. దాదాపు చిలమత్తూరు అప్పుడు మాకు గోరంట్ల, బుక్కపట్నం, కొచ్చెరువు, అన్ని చెరువులకు ఈ చెరువు లేదనే పన్నది. A to Z చెరువులకు ఈ చెరువు ఉమ్మడి జిల్లాలో మొత్తం చెరువులకి, ఉమ్మడి జిల్లాలో 3 జిల్లాలో కదా కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్లో ఇది అసెంబ్లీ సెక్టర్లో, గోరంట్ల అసెంబ్లీ సెక్టర్లో, పుట్టపర్తి సత్సాయి అసెంబ్లీ సెక్టర్ అన్ని చెరువులకి వేసుకుపోయాము. ఒక్కటిగానే మిస్ కావాలి, అన్నీ వచ్చి అన్ని కార్యకర్తలకు ఇచ్చేసారు. రవీంద్ర రెడ్డి కూడా పాపం అన్ని కార్యకర్తలకు ఇచ్చేసారు. ఆ విధంగా అటు పోయి గైడ్ ఇచ్చేవాళ్ళు లేరు. ఉదయం నేను యాక్చువల్గా ఉదయం బెంగళూరు నుంచి వస్తున్నా, జగనన్న వస్తాను టోల్ గేట్ కన్నా వర్షం వస్తుంది, కారు సైడ్ వేసి పక్కన నిలబడినా వస్తాను. టక్కన నిలబెట్టి ఏమన్నా 1 నిమిషం మాట్లాడచ్చా అంటే మాట్లాడు. ఇలా లోపల చూస్తే అంత మన శంకరనారాయణ వీళ్ళు అందరూ నవీన్ నెచ్చులు అందరూ ఉండ్రి, విశేష రెడ్డి వాళ్ళంతా. అన్న కొంచెం అన్న ఏం మాట్లాడచ్చా అని మాట్లాడు, ఏం పర్లేదు మాట్లాడు అన్న. వీళ్ళంతా వేస్ట్నా, జగన్ వస్తే జనం వస్తున్నారు, లేకపోతే లేదనేది ఒక బ్యాడ్ నేమ్ వస్తుందన్న. ఏం చేయాలా అన్న, గడప గడప తిప్పండి అన్న అంటే. ఎట్లా అన్న, చంద్రబాబు ఫెయిల్యూర్ ప్రోగ్రామ్స్ పాంప్లెట్ కొట్టించి తిప్పండి అని చెప్పాను ఆ రోజు. సో గడప గడపకు ప్రోగ్రామ్ ఇదేనా? అదే అడగండి, కావాలంటే మనం జగన్ సార్ని అడగండి. అది కూడా చెప్పా, నేను చెప్పేది అబద్ధమైతే, నేను చెప్పేది ఒక పొరపాటు ఉంటే అఫీషియల్స్ను అందరినీ విచారించి, మన పార్టీ కార్యకర్తలను విచారించి విజయన్న ఇక్కడున్న టాక్ ఆ విధంగా ఉంది అని చెప్పాను. సో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం మొదలైన కార్యక్రమం ఇదే, దానికి 100% చెప్తాను నేను. ఓకే, సో ఇప్పుడు ఎన్నికల త్వరలో రాబోతున్నాయి. వైనాట్ 175 నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. దాంతోపాటు సైకో పోవాలి సైకిల్ రావాలి నినాదంతో జనసేన, బీజేపీ పార్టీలతో తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకొని ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించింది. ఎలా ఉండబోతుంది పోరు? కొన్ని సర్వేలు చెప్తున్నాయి తెలుగుదేశం పార్టీ 130 నుంచి 140 సీట్లకు వస్తుందని, కానీ కొన్ని సర్వేలు మాకు చెప్తున్నా 140 నుంచి 150 సీట్లు మేము వస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్. అంటే దీంట్లో సర్వేలు నిజమా లేకపోతే వాళ్ళ ధీమా నిజమా, ఏది ఇది? నాకున్న అనుభవంతో 110. ఓకే, మేము వైఎస్ఆర్ వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. మిగతాది ఎందుకు మిస్గైడ్ అవుతుందంటే, ముగ్గురు గెలిచారు, ఈ తక్కువ ఓట్లతో గెలిచారు కదా గతంలో.
దాన్ని ఫీడ్బ్యాక్ చేసుకుండే ఎమ్మెల్యేలేమో బయటపడతారు, ఫీడ్బ్యాక్ చేసుకునే ఎమ్మెల్యేలు తన మైనస్ అవుతుంది. చాలా చోట్ల చాలా మంది సరిగ్గా పని చేయలేదు, జగన్ సార్ కూడా తిట్టారు కూడా, వాళ్ళు చాలా మంది చెప్పారు, లిస్ట్ కూడా ఇచ్చేసి ప్రకటించారు. అలా అంతా మైనస్. ఇప్పుడు జగన్ ఇచ్చిండే పథకాలను ఫీడ్బ్యాక్ చేసుకొని దాన్ని పికప్ చేసుకుంటే తను మనం 100% గెలుస్తాం. ఆ పికప్ చేయని తనలో 100% ఓడిపోయే ఆస్కారం ఉంది. మరీ ప్రతి ఒక్కరికి నువ్వు సర్పంచ్గా మళ్ళీ నీకు ఏడవతాను ఏదో ఒకటి చేయలేకుండా పోతావు, అక్కడ కొద్దిగా అసంతృప్తి ఉంటుంది. బట్ ఇచ్చిన మాటను 100కి 90% చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్. సో ఖచ్చితంగా ఈసారి కూడా జగన్ ప్రభుత్వం రోలింగ్ చేస్తుంది, రెండోసారి జగన్ అనేది దానం చేస్తుంది, ప్రమాసిగా చేయబోతున్నారు. ఒక చివరిగా ఒకే ఒక ప్రశ్న, ఇప్పుడు గోరంట్ల మండలం నుండి మీరు ఎలా పనిచేయబోతున్నారు? ఇక ఇటు బాధ్యతలు చేస్తూ ఎంపీగా కూడా మీరు నామినేషన్ వేశారు, ఎలా ఉండబోతుంది? మేము ఆల్మోస్ట్ వాళ్ళు ప్రచారం ఎలా చేయబోతున్నారు, ఎప్పటి నుంచి చేయబోతున్నారు? ప్రచారం నేను ఇక్కడ ఎక్కువ ప్రచారం చేస్తాను, అక్కడ సాధ్యమైనంత వాట్సాప్, ఆడ ఉన్న మా ఫ్రెండ్ సర్కిల్, మాకు మా సంఘం తరపున ఇది అంటే మనకు హిందూపురం పార్లమెంట్ సపరేట్, అనంతపురం పార్లమెంట్ సపరేట్, సత్యసాయిల ఒకటి సపరేట్. అంటే అనంతపురం జిల్లాకి నాకు రిలేషన్స్ అనంతపురంలో ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్ ఉంది. అంటే చాలా మంది గంపలమట్టి కేవలం గోరంట్ల మండలానికి మాత్రమే పరిమితం అని చెప్తున్నారు. అలాంటి వ్యక్తి నేను ఉమ్మడి జిల్లాలో పరిమితం, ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, ఉమ్మడి జిల్లాలో స్టీరింగ్ కమిటీగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, అప్పుడు ఏ బ్లాక్ బిగా బ్లాక్ ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎలక్షన్లో తిరిగిన, మా ఊరు ఓట్లే మాకు 1000 ఓట్లు ఉన్నాయి. మా ఓన్లీ కరావులపల్లి బ్లడ్వి 100 ఓట్లు ఉన్నాయి, 1000 ఓట్లు ఉన్నాయి. అట్లా మైనారిటీస్ ఉన్నారు, అట్లా వడ్డేవాళ్ళు. నా ప్రపోజల్లో చూడండి మొత్తం అంతా బీసీలే. ఓకే, అయితే ఇప్పుడు ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి బోయకులం చెందిన మన అంబికా లక్ష్మణ గారు, పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి పోటీని మీరు తట్టుకునే దానికేమో పబ్లిక్ కోఆపరేట్ చేసినప్పుడు తట్టుకునేది ఏం పెద్ద పని కాదు కదా రాజకీయాల్లో, ఓన్లీ ఫర్ పబ్లిక్. సో వాళ్ళు మార్పు కావాలంటే ఖచ్చితంగా మారుస్తారంటారు. మార్పు కోరుతున్నా, ఈరోజు కూడా కోరుతున్నా, మార్చే అవకాశం ఉంది. సింబల్ వచ్చే లోపల బీఫార్మ్ చేంజ్ చేయొచ్చు, చేస్తే వచ్చే అవకాశం ఉంది, ట్రై చేస్తున్నాం. లేదు అంటే ఆయన పెట్టిండే కేసులు కూడా ఈ రోజుకు ఉన్నాయి, దాని మీద కూడా చర్చ జరుగుతుంది. కానీ తను తప్పేం లేదు, ఎనికిపోయి తగ్గేదేం లేదు. మేము మా ప్రచారం ఇది చేస్తున్నాము. ఆయన ఆర్థికంగా కూడా మొత్తం దెబ్బతీశారు. మా ల్యాండ్ల మీద వేరే మైనార్టీలు అంటే సాక్షి సొంతకం మీద ఇంజక్షన్ తెచ్చి ఇంటెన్సివ్గా ఆక్యుపై చేశారు. నా ల్యాండ్ ఎక్కడ పోదు, నాకు హైకోర్టులో కూడా అయింది, అవుతుంది. అయితే చివరిగా ఒకే ప్రశ్న, ఇప్పుడు పెనుగొండ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? ఉషశ్రీ గారు 100కి 100 భాగాలు గెలుస్తాం. దాని దాకా ఆలోచించాల్సిన పరిస్థితి. వైఎస్ఆర్ పార్టీ ఎంత రావచ్చు, మెజార్టీ ఎంత రావచ్చు? మెజార్టీని చెప్పలేను, కానీ జగనన్న పతాకాలను పబ్లిక్ రిసీవ్ చేసుకొని దాన్ని క్యాచ్ చేసుకుంటే 30,000 దాకా రావచ్చు, నాకున్న ఎక్స్పీరియన్స్. లేదు ఈ గత ఎమ్మెల్యే చేసిన డ్యామేజ్లను అవన్నీ పోతే 10,000 నుంచి 15,000 మధ్యలో గెలుస్తాం, 100% గెలుస్తాం. సో ఎటువైనా కూడా ఖచ్చితంగా ఉషశ్రీ గారు జెండా మళ్ళీ ఎగరేస్తారు. ఓకే, అయితే చివరిగా మా స్టార్ మనం చూస్తుంటే మీరు ఓటర్స్ కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మీచే సలహాలు సందేశాలు ఏంటివి? నేను అవినీతి ఎమ్మెల్యేలకు ఓటేయకండి. ఓకే, ఎలాంటి గతంలో చేసిన అవినీతి ఉంటుంది, వాళ్ళకి ఓటేయకండి. ఇండిపెండెంట్ని గెలిపించుకోండి సాధ్యమైన. నేను కోరేది సింపుల్గా, పబ్లిక్ ఎవరు సర్వెంట్గా ఉంటారో వాళ్ళకి సాయం చేయండి, సింపుల్గా అంతే. సింపుల్గా. ఓకే, మీ అమూల్యమైన సలహాలు సందేశాలు మాకు ఇచ్చారు, మీ సమయం మాకు కూడా కేటాయించారు. అదే చూస్తున్నారుగా గంపల రమణారెడ్డి గారి అభిప్రాయాలు చెప్పారు. అలాగే అనంతపురం పార్లమెంట్కి ఇండిపెండెంట్ అభ్యర్థిగా అటు పనిచేస్తూనే ఆ నామినేషన్ చేశారు. ఇటువైపు గోరంట్ల మండలంలో కూడా ఖచ్చితంగా ఉషశ్రీ కోసం ఖచ్చితంగా పనిచేస్తాం. ఉషశ్రీ గారిని 16,000 నుంచి 30,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించుకుంటాం. 110 to 120 సీట్ల వరకు దాదాపు ఖచ్చితంగా రెండోసారి జగన్ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చూస్తున్నాం. ఏం జరగబోతుంది, ఏం జరగనుంది? స్టే ట్యూన్, స్టార్ జే మనం న్యూస్. థ్యాంక్ యూ.